అయితే అచ్చంపేట నియోజకవర్గంలో అమ్రాబాద్ మండలం ఆచారంలో ఇందిరా సౌర గిరిజల వికాసం పథకాన్ని సీఎం రేవంత్ రెడ్డి సారు ప్రారంభం చేసిండు. నల్లమల్ల డిక్లరేషన్ ను సైతం ఆవిష్కరణ చేసిండు. నల్లమల్ల డిక్లరేషన్ల ద్వారా గిరిజనుల సంక్షేమానికి 12,600 కోట్లతోని పనులను చేపడతామని చెప్పుకుంటా వచ్చిండు. దేశానికి ఇందిరాగాంధీ లాంటి పౌరుషం ఉన్న పదాని కావాలని చెప్పి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి సార్ అన్నాడు. 50 ఏళ్ల తర్వాత కూడా 11 గుండెలల్లా ఇందిరామ్మ ఉన్నదనంటే చిన్న ముచ్చట కాదు. అట్లా ఉండు కూడా చాలా రేరు. ఇందిరామ్మ ఎన్నో సాహసోపేతమైన నిర్ణయాలు తీసుకున్నది. పబ్లిక్ గుండెలల్లో అట్లనే పదిలంగా ఉన్నది ఇప్పటికేనంటే ఎంత గొప్పగా పని చేసేదో ఇందిరామ్మ ప్రత్యేకంగా చెప్పాల్సిన పని లేదు. ఇందిరాగాంధీ పాకిస్తాన్ ను 2గా చీల్చి నిటారుగా నిలబడ్డది అని మీటింగ్ లో మాట్లాడుకుంటూ వచ్చినటువంటి రేవంత్ రెడ్డి సారు ఇక ఇందిరమ్మ గొప్పతనాన్ని ఈ విధంగా మీటింగ్ లో మాట్లాడుతూ కూడా రాష్ట్రంలో ఉన్నటువంటి ప్రతిపక్షాల మీద కూడా సీఎం రేవంత్ రెడ్డి సార్ మస్తు పైరయ్యిండు. ఈ సోషల్ మీడియాలో సన్నాసులు చేసే తప్పుడు ప్రచారాలు మాకు లెక్క కాదు. ఈ ప్రతిపక్షాలు ఎన్ని చెప్పినా మాకు అనవసరం. మేము పబ్లిక్ గురించి ఆలోచన చేస్తున్నాం. పబ్లిక్ ఎంతమంది ఫాయిదా పొందిండ్రు మా వల్ల అని చెప్పేదే మేము యాద పెట్టుకుంటాం తప్ప ప్రతిపక్షాలు మా మీద అడ్డగోలు కామెంట్లు చేసుకుంటా గుడ్డగాల్సి ముఖం మీద వేసి విషయం జిమ్మాలని చూస్తే మాత్రం ఊకునే ప్రసక్తే లేదు. అసలు వాళ్ళని నేను ఖాతరయ్యని లెక్కలనే పెట్టుకొని మళ్ళొక్కసారి క్లియర్ కట్ గా చెప్తున్నా అని చెప్పుకుంటా వచ్చిండు. ఇక రాష్ట్రంలో 5-6 సన్నాసులు ఉండొచ్చని వాళ్ళ గురించి నేను పెద్దగా పట్టించుకోవాల్సిన అవసరం లేదని కూడా అన్నాడు. ఇక ఒకప్పుడు నల్లమల్ల అంటే వెనకబడ్డ ప్రాంతం అని ఎవరో ఒక నాయకుడు వచ్చి అభివృద్ధి చేయాలని అనేటోళ్ళని గుర్తు చేసుకున్నాడు. నేను సీఎం గా ఇక్కడ నుంచి మాట్లాడుతుంటే నా గుండె ఉప్పొంగుతున్నది. పాలమూరు నల్లమల్ల ప్రాంత వాసిగా నేను చెప్పుకోనికే మస్తు గర్వపడుతున్నా. కాంగ్రెస్ పార్టీని గెలిపించిన ఈ ప్రాంతం రుణం తీర్చుకుంటానని చెప్పి మళ్ళొకసారి అక్కడున్న పబ్లిక్ కు భరోసా ఇచ్చిండయ్యా. దేశంలో ఎక్కడ ప్రాజెక్టులు కట్టాలన్నా పాలమూరు వాసులను పిలిచేటోళ్ళని చెప్పి ఇక్కడి పబ్లిక్ కట్టినటువంటి ప్రాజెక్టులు ఇప్పటికీ దేశానికి ఎన్నెముకగా నిలిచినాయని చెప్పి పాలమూరు గొప్పతనాన్ని చెప్పుకుంటా వచ్చిండు. ఏదేమైనా రేవంత్ రెడ్డి సారు ఆ ఊరి గ్రామ ప్రజల గొప్పతనాన్ని, ఆ ఊరు ఉన్నతిని చెబుతుంటే అక్కడ ఉన్న వాళ్ళందరూ మస్తు సంబరపడి సాపట్లు కొట్టబట్టిండ్రయ్యా.